உண்மைக்காக மகப்பன் உமை போல இருந்த వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఎల్లా ముగించి పోగవిல்லை, అన్ని కూడా ముగించిపోలేదు. எல்லாமே முடிஞ்சு நினைச்சிட்டியா? ఇక అయిపోయింది అనుకుంటున్నావా? இல்ல, இன்னும் உயிர் இருக்கு. లేదు, ఇక ప్రాణం ఉంది. మరిచి పోన திருமண வாழ்க்கைக்குள்ள நான் జీవన திரும்ப అనుకుంటున్నాను. నేను చచ్చిపోయిన ఈ స్థితిలో నుంచి లాభడానికి నేను ఇష్టపడుతున్నాను. మరిచి పోన నిలమేల இருக்கிற ஊழியத்துக்குள்ள நான் జీవన திரும்ப అనుకుంటున్నాను. ఇక అయిపోయింది అనుకున్న నీ జీవితంలో మరిచి పోన నిలమేల இருக்கிற உன் பிள்ளைகள் வாழ்க்கைக்குள்ளாக நான் జీవన திரும்ப అనుకుంటున్నాను. ఇక అయిపోయినాను అనుకున్న నీ పిల్లల జీవితాల్లో గొప్ప ఉజ్జీవాన్ని రేపు నిలమేల இருக்கிற ఎదుర్కాలమా இருந்தாலும் பரவாயில்லை. ஓ చనిపో పరిచయం எதுவாக இருந்தாலும் பரவாயில்லை. எதுவையா பரவாயில்லை. கர்த்தருடைய வார்த்தை சொல்லுகிறது. தேவனுடைய வார்த்தை செல்விస్తుంది. இன்னும் உயிர் இருக்கின்றது. ఇంకా ప్రాణం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. என் மீட்பர் உயிரோடு இருக்கிறார். ஆகையால் நானும் உயிரோடு இருக்கிறேன். ஆண்டவரே, நீங்க கொடுத்த நம்பிக்கைக்கு நன்றி ஆண்டவரே. ஓ நன்றி ஆண்டவரே. ஓ நன்றி நன்றி நன்றி. இதயத்தில் சுமந்தீரே நன்றி 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 நன்றி. ஒரு கருத்தீரே நன்றி. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, నీకు వందనాలు నాయన. విశ్వాసాన్ని గురించి ప్రతిదినం మాతో మాట్లాడుతూనే ఉన్నా. నేను చచ్చాను, ఇక నా వల్ల కాదు అనుకుంటున్న సందర్భాల్లో లేదు, నీలో ప్రాణం ఉంది, నీలో ప్రాణం ఉంది, ఈ చిన్నవాడిలో ప్రాణం ఉంది అని మరలా రాత్రి చెప్పింది, నిన్న చెప్పింది, మొన్న చెప్పింది, మరలా ఈ దినాన్ని కూడా మాకు జ్ఞాపక పరుస్తూ మమ్మల్ని విశ్వాసంలోకి నడిపిస్తున్న దేవా, నీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. ఎక్కడెక్కడి నుంచో దైవ సేవకుల్ని మా మధ్యలోనికి ఈ మారుమూల ప్రాంతాలకు తీసుకొచ్చి నువ్వు నడిపిస్తున్నావు, బలపరుస్తున్నావు, విశ్వాసంలో ముందుకు నడిపిస్తున్నావయ్యా. జీవితంలో సోలిపోకుండా సహాయం. అందరూ కూడా కూర్చున్నా. இந்த நாளிலே உங்கள் மத்தியிலே நல்ல தேவனுடைய வார்த்தையை கொடுத்த பாஸ்டர் ஜாஷுவா அவர்களுக்கு எழுந்து கட்டுவோம் கிறிஸ்தவ ஐக்கியத்தின் சார்பாக நன்றி சொல்கிறோம். ఈ రోజు మంచి సందేశానికి దూర ప్రాంతం నుంచి మన మధ్యకి తీసుకొచ్చిన పాస్టర్ జాషువా గారికి వందనాలు తెలియజేస్తున్నాను. அவர் வண்டலூர்ல ஒரு சபையை நடத்தி கொண்டிருக்கிறார்கள். అతను వండలూరులో ఒక సంఘాన్ని నడిపిస్తున్నాడు. நாம் அவருக்கு செய்கிற ஒரு நன்றி என்னன்னா, அவர்களுக்கு దయவு செய்து நினைவு வரும்போது ஜெபித்துக் கொள்ளுங்கள். వాళ్ళకి మనం చేసే మంచి పని ఏంటంటే వాళ్ళని గుర్తు చేసుకొని ప్రార్థించండి. ஒரு சிலரை உங்க மத்தியிலே அறிமுகப்படுத்த நான் விரும்புகிறேன். కొంతమందిని మీ మధ్యలో మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. అర్వాన్ పీటర్ క్రిస్టఫర్, మన యొక్క పీటర్ క్రిస్టఫర్ అన్న గారు. యారికైనా వారి జ్ఞాపకం இருக்குதா உங்களுக்கு? మీకు ఎవరికైనా అతను తెలుసా తెలియదా? తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి.
అన్న తెలుసా? ఓకే. இந்த பணித்தளங்கள் ஆரம்பித்த நாட்களிலே ఈ యొక్క సంఘాలు స్థాపించబడుతున్న அவர் நல்ல ஒரு வாலிபர், అతను మంచి యవనస్తుడు. பல நாட்கள் மோட்டார் பைக்ல டிராவல் பண்ணி வந்து இங்க உள்ள அந்த காலத்துல ஏனாதிகள் இருந்த சின்ன பட்டி வீட்டுகள் எல்லாம் படுத்திருக்கிறார் அவர். అయితే అతను చాలా కిలోమీటర్లు మోటార్ వెహికల్ లో ప్రయాణం చేసి, బైక్ లో ప్రయాణం చేసి గుడిసెల్లో, గిరిజన ప్రజలు నివసించే గుడిసెల్లో అతను పండుకొని ఉన్నాడు. இந்த பகுதியில் உள்ள மக்கள் மேல் உள்ள அன்பு நிமித்தமாக அதை அவர் செய்தார். ఈ ప్రాంత ప్రజల మీద ఉన్న ప్రేమను బట్టి అతను అది చేసేవాడు. 1000 நபர்கள் கிட்டத்தட்ட இந்த பகுதியிலே ஞானஸ்நானம் எடுத்துக்கிறார்கள் என்று சொன்னால் அதற்கு அவர்களெல்லாம் போட்ட விதை காரணம். ఈ పరిసర ప్రాంతాల్లో 1000 మంది వరకు బాప్తీసాలు పొందారనంటే వాళ్ళ యొక్క పారిభాగస్వామ్యం కూడా దానికి ఉంది. அவனுடைய இயக்கத்தினுடைய உப செயலாளர், అసిస్టెంట్ సెక్రటరీగా இருக்கிறார்கள். ఈ మన యొక్క సంస్థకి ఉప అధ్యక్షుడిగా అతను ఉన్నాడు. అది బ్రదర్ ఆలన్ దయచేయడముగా. అలాగే బ్రదర్ ఆలన్ గారిని మనం పరిచయం చేయాలి. యేసుక్రీస్తుని பார்க்குற மாதிரி இருக்குல்ல அவரை பார்த்தா? ఆయన చూస్తుంటే ఒక సాధువుగా. ఇతను ఎవరికైనా తెలుసా? తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. இந்த பகுதியில் உள்ள மக்களுக்கு, ఈ ప్రాంత ప్రజలకి ఆయన అంటే రూపం మారిపోయింది కాబట్టి కనిపెట్టలేదు. இங்க வந்து அவங்க வந்து లీడర్స్ எல்லாம் ట్రైన్ பண்றதுக்கு வந்திருக்காங்க మున్నాల. ఈ ప్రాంతంలో మన సంఘ పెద్దల కూడికలను ట్రైనింగ్ చేసేదానికి వచ్చినాడు. அவருக்கும் ஏபிசி ஐக்கியத்தின் சார்பாக நன்றியை தெரிவித்துக் கொள்கிறோம். వాళ్ళకు కూడా గట్టిగా చప్పలు కొట్టి వాళ్ళని ఆహ్వానించుకుందామా? ఓకే, థ్యాంక్ యూ అంబిల్ బ్రదర్.